ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/4/2026 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షము, చతుర్దశి రాత్రి 8:06 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 9:22 నుంచి 10:53 వరకు, వర్జము రాత్రి 12:56 నుంచి 2:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:29 వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఇబ్బందికర వాతావరణం, కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, మద్యపాన సేవను, వాహన ప్రమాదంలో పడడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, తొందరపాటుతనము మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం డోలు, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మేనేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎడిషన్స్ కి కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల గురించి అసమానతలు, గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలగవచ్చు. చాలా జాగ్రత్త తీసుకోండి. జన్మ జాతకం తప్పకుండా చూయించుకునే ప్రయత్నాన్ని చెయ్యండి. ఈ దశాంతర దశల యొక్క పరిహారాలు చేసుకోవడం మీకు చాలా శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా కాస్త వాయిదా వేసుకోవడమే మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఓటీపీ ద్వారా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశాలు, అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు. లేనిపోయిన నీలాపనిందలు జరిగే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. 8:15 నుంచి 9:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, అలాగే నల్ల నువ్వులు, అలాగే మినుములు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నారు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, బంధుమిత్రులతో సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాదు అనుకూలత, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశీయానము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా సమస్త శుభయోగాలు పొందుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు,
ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవచ్చు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం, ప్రయాణ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి చోటు ఉద్యోగం బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక విషయాలు అనుకూలం కాబట్టి శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ధనధాన్య వృద్ధి బలంగా ఉండడం వల్ల ప్రశాంతత, ఆనంద యుగం, ధైర్యం బాగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, శుభవార్తా శ్రవణము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రశాంతమైన సుఖ జీవనం, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, విదేశాల్లో స్థిర నివాసం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, వస్తురూపకంగా అంటే కొత్త ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఆత్మీయుల కలయిక, వివాహ సంబంధ బాంధవ్యాల్లో అనుకూలత, శుభవార్త శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, అలాగే వస్తురూపకమైనటువంటి కానుకలు, విలువైన కానుకలు అందుకోవడం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యుగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టాలు. తప్పకుండా మీరు జన్మ జాతకం చూయించుకోండి, తద్వారా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. పరిహారాలు పాటించండి, భగవద్గీత పారాయణం చేయడం, 10 నుంచి 18 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఎవరికైనా కాస్త పెసర్లు, అలాగే గోధుమలు, శనగలు దానంగా ఇవ్వడం కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ఇబ్బందికర వాతావరణం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పని కూడా మీకు అనుకూలంగా లేదు, వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అలవాట్లు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వైపు అసలు వెళ్ళకూడదు. జాగ్రత్త. మీ వస్తువులు కానీ వాహనం కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వస్తువులు, వాహనాదులు నడిపే ప్రయత్నం చేయకండి, మీకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచాలు పుచ్చుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత ఉంటేనే మీరు కాస్త పర్సెంటేజ్ బెటర్ గా వస్తుంది, లేదా అనుత్తీర్ణులయ్యే అవకాశం. లేనిపోని వివాదాలకు తెరతీయకండి. దుష్టులకి, దుర్మార్గులకి, మరకలకి, ధర్మ వ్యతిరేకులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, లేదా నష్టపోయే అవకాశాలు. మీ వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రుల మాట వినండి. ఆస్తుల గురించి అనవసరంగా తగాదాలు ఈ రోజు మీకు మంచిది కాదు. మరొకరు తగాదా పెట్టుకోతానకండి. మంచి రోజులలో తగాదా పెట్టుకోవాల్సిన ఆలోచన రాదు, అది జాతకం అంటే. ఈ రోజు వ్యతిరేకంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం, గణపతిని ఆరాధన చేయడం, తప్పకుండా ఈ భగవన్నామస్మరణ మీకు శుభయోగాన్ని కలిగించే అవకాశం. సోషల్ మీడియా, సర్జన్స్ల వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుగు ఏర్పడించే వారికి ఇబ్బంది. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టతరంగా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవన్నామస్మరణ శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 14 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి అదృష్ట యోగము, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభయోగం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, అంటే ఐఎల్స్, జిఆర్టీ లాంటి పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, భార్యాభర్తల జన్యునిత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, రాజకీయంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక. ఈరోజంతా చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. 5, 8 అంకెలను అదృష్ట అంకెలను చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వ్యాపార పరంగా అనుకూలమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మిత్రుల యొక్క సహకారం, విదేశీయానం, విదేశాలు కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం, మంచి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగించబోతున్నాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, ధన కనక వస్తువాహన ప్రాప్తి, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలర్జీ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంకల్ప నెరవేరే అవకాశాలు, శారీరక మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందుకునే అవకాశం, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభవంతమైన శుభయోగం. తప్పకుండా ఈ రోజు అనుకున్నటువంటి సమస్త కార్య శుభయోగాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించుకునే అదృష్ట యోగం. ఈ రోజు మీకు 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధన నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అలసట, బద్ధకం, పోస్ట్ పోన్ మెంటాలిటీ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టము, కష్టకాలం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. లంచాలు పుచ్చుకోవాలన్న ఆలోచనటువంటి ప్రభుత్వ అధికారులు, అధికారిణులు తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో నష్టం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసే వారు కూడా
మీ యొక్క ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి బలవంతంగా స్వదేశానికి రావడానికి అవకాశం ఉంది. జన్మ జాతకం చూయించుకోవడం ఉత్తమము. తగిన పరిహారాలు చేసుకోవడమే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇదంతా కూడా మీకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. లేనిపోయిన అనవసరపు అనర్థాలు, చికాకులు, తొందరపడతనం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టము నష్టంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే విషయంగా చెప్పబడుతోంది. మత్స్యకారులు, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశి వారికి లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. ప్రయాణంలో జాగ్రత్త. డ్రైవర్లు, పెయింటర్లు అప్రమత్తంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. కుటుంబ సభ్యులతో ఘర్షణ వాతావరణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మరకలతో చేసే మీ స్నేహాలు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఈ రాశి వారికి లేనిపోని అనవసరపు చికాకులు, కోపం ఎక్కువగా ఉంది. జన్మజాతకం చూపించుకోండి. అలాగే తప్పనిసరిగా మీ రోజున శివుడికి అభిషేకం చేయించుకోవడం, గోధుమలు దానంగా ఇవ్వడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీతలో 6 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తుంది. వీరికి ఉదయం 7:34 నుంచి 8:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి శుభదాయకమైన యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభదాయకం. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆనందాల అదృష్ట యోగాలు. వృత్తి ఉద్యోగాది లాభం, కొత్త వ్యాపార ప్రారంభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలమైనటువంటి శుభయోగం. చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కుటుంబ సౌఖ్యం, ధనయోగం, వాక్చాతుర్యం, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మధ్యవర్తిత్వం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార ప్రారంభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. ఇదంతా మీకు సానుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, ధైర్యము, శుభవార్త శ్రవణం, బంధులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఉద్యోగ లాభం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం.
వివాదాలను తొలగిపోతాయి, కుటుంబ సఖ్యత బాగా ఉంటుంది, ఆనందకరమైన యోగాలు, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, విద్యాభివృద్ధి, అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.